కుమ్మరం మల్లన్న జాతరలో జరిగిన ఘటన అత్యంత హేయమైందని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. చిన్నారి మృతికి కారణమైన వారు ఏ పార్టీకి చెందినా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతులు ఉసురు పోసుకునే ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవన్నారు. వెంటనే రైతులకు రైతు బంధు నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర జాతరలో ఘటన అత్యంత హేయమైనదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతి కేసులో నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. కుమ్మెర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్, మాజీ మంత్రులు. దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వము మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని చెప్పారు హరీష్. కేబినెట్ మీటింగ్ లోనూ రైతు బంధు ప్రస్తావనే లేదన్నారు. మూసీ సుందరీకరణకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతు బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ సిపి మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనలేదన్నారు. ఈ కేసు విషయంలో సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం చేయమని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగితే ఈరోజు సిఐడి ఆఫీసర్ పెట్టుకొని ఇంకా ఎక్కువ హరాస్మెంట్ చేసుకొని డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని లోపల వేయాలనే ఉద్దేశంతో జరిగే కుట్రలో భాగంగానే మేము అవసరం. కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు శ్రీధర్ గారు ఎమ్మెల్యేలను ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వానికి దయచేసి మీరు సపోర్ట్ చేయదని చెప్పేసి మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది. అకాల వర్షాలు ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో మొక్కజొన్న పంటను దెబ్బతీశాయన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. గింజ పట్టే దశలో ఉన్న మొక్కజొన్న చేలు ఈదురు గాలులకు నేల కొరిగాయని చెప్పారు. రైతులు ఆరబోసిన పసుపు, ఎర్రజొన్నలు వర్షానికి తడిచిపోయిందని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కవిత. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో, వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో, మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం ఖమ్మంకు వెళ్లనున్నారు కేటీఆర్. ఖమ్మం మండలంలోని వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత బాధితులను పరామర్శించనున్నారు.